నా బాధ్యత ఏంటి? ఊరికే సమయం కేటాయించడమా? ఇదైతే మీరు ఇద్దరు కూర్చొని చేసేసుకోకూడదా? సమన్వయం ఆయన మాట్లాడి బాగుంటే మీరు ఇక్కడ మాట్లాడుకుని జరగదా? మనం రాసుకున్నటువంటి నియమావళి చదివి వినిపిస్తారు. మనం రాసుకున్న నియమావళి ఉంటుంది కదా, ఎందుకు ఊరికి మనం టెన్షన్ పడాలి? నియమావళి ఉంటుంది కదన్నా, ఆ నియమావళి చదివి వినిపిస్తాను. నియమావళిలో సమన్వయకర్త పాత్ర ఏంటి? అదే నేను చదివి వినిపిస్తాను. చదివి వినిపిస్తాను. సమన్వయకర్తకు ఉండే కామన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. లేదు అదే ఒక చూడండి. నియమావళి ముందు ఇరు వక్తులు వారి వారి ప్రతిపాదనలు చేయాలి, తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. 2, ఒక్కో వ్యక్తికి ఒక్కో రౌండ్లో 15 నిమిషాల సమయం ఉంటుంది. ఒకవేళ ఒక రౌండ్లో తక్కువ సమయం వినియోగించుకున్నట్లయితే మిగిలిన సమయాన్ని వేరే రౌండ్కి బదిలీ చేసుకోవచ్చు. అంశానికి సంబంధం లేని ఇతర విషయాలు మాట్లాడకూడదు. ఎవరు? మేమిద్దరు వక్తలని. తర్వాత వ్యక్తిగత దృష్టిలో పరుష పదజాలం ఉపయోగించకూడదు. మేమిద్దరు. ఆ రోజు చర్చ ముగిసిన తర్వాత సభాధ్యక్షులు ముగింపు ఉపన్యాసం చేస్తారు. మధ్యలో అసలు నేను మాట్లాడుతున్నాక మరి అంటే ఏంటి? నాకంటూ కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. ఇక్కడ ఉంటాయి. ఎక్కడ సిద్ధాంతంలో దూరి కాదు. సిద్ధాంతంలో దూరట్లా. నేను ఇక్కడ కూడా సిద్ధాంతంలో దూరి నేను ఇక్కడ కూడా